ये वीडियो इन दिनों सोशल मीडिया पर काफी तेजी से वायरल हो रही है, जिसमें गैर मुस्लिम खातून को मदीना मुनव्वरा के मुकद्दस शहर में देखा जा सकता है। इस वीडियो के मंजर-ए-आम आने के बाद एक नई बहस छिड़ गई है, क्योंकि मक्के मुकर्रमा और मदीना मुनव्वरा में गैर मुस्लिमों के दाखिले पर हमेशा से पाबंदी की बात की जाती रही है। इस वाक़े ने कई हलकों को हैरत में मुब्तला कर दिया है। कई अफराद का कहना है कि मुक़द्दस मकामात की हुर्मत को बरकरार रखना उम्मत मुस्लिमा की इज्तिमाई जिम्मेदारी है, जबकि बाज़ हलके इस वाक़े को मौजूदा सऊदी पॉलिसी में तब्दीली की अलामत समझ रहे हैं। तमाम वीडियो में यह भी देखा गया है कि मज़कूरा खातून ने मदीना मुनव्वरा के पुरअमन माहौल और मिसाली नज़्म ज़ब्त को सराहा है और अपने तासुरात में जगह की रूहानियत से मुतासिर होने का इजहार किया है। हम दुआ गो हैं कि अल्लाह ताला इस खातून को भी दीन इस्लाम की दौलत से माला माल फरमाए और हक की पहचान अता करे। आमीन या रब्बुल आलमीन। హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఫస్ట్ టైం మదీనాకు వచ్చాను. సో చాలా అంటే చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే. అంటే నాన్ ముస్లిమ్స్ అసలు ఎలా చేస్తారో చెయ్యరో అనుకున్నాను, కానీ ఎలా చేశారు. అండ్ నేను లోపలికి మెయిన్ డోర్ లోపలికి అయితే వెళ్ళి ఒక 2 minutes కూర్చొని కూల్ వాటర్ ఉంటాయి, అవి తాగేసి అయితే వచ్చాను. సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకు. చాలా మందికి అసలు లోపలికి పంపించలేదు, కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా అయితే లోపలికి వెళ్ళిపోయాము. చాలా హ్యాపీగా ఉంది. సో మీరు కూడా చూడండి, ప్లేస్ అయితే చాలా అంటే చాలా పీస్ఫుల్ గా ఉంది ఫ్రెండ్. ప్రతి ముస్లిమ్స్ కి అయితే పవిత్రమైన ప్లేస్ ఇది మదీనా. మెయిన్ అదే, ఎందుకంటే అల్లాహ్స్ మెసెంజర్ గ్రేవ్యార్డ్ అది. సో చూడండి, టైం అయిపోయింది, వెళ్ళాలని అంటున్నారు. సో బాయ్ ఫ్రెండ్స్. ఫైనల్లీ వ్యూ చూడండి ఫ్రెండ్స్, అండ్ వ్యూ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా సపోర్ట్ చేయండి.